దినములలో మనుషులు ఎలా ఉంటారు? అంత్య దినములలో మనుషులు ఏ విధంగా ఉంటారు? మనము అనేక వచనాలు మనం చదువుకున్నాం. ఈ అనేక వచనాలు మనం చదువుకున్నప్పుడు ఈ అంత్య దినములలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. ఈ అంత్య దినాల్లో ఒకడు మంచోడు ఉంటాడు, ఒకడు మంచి చేసి చేయనట్టుగా ఉంటాడు, ఇంకొకడు చెడ్డవాడు ఉంటాడు, ఇంకొకడు నీచుడు ఉంటాడు. అంటే ఇంకా మనం తెలుసుకున్నట్లయితే ఇంకా అనేకమైనటువంటి వ్యక్తులు మనకు కనబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పండితుని దగ్గరికి ఒక రాజు వచ్చి, అయ్యా నాకు ఒక దర్శనం కనబడింది, ఈ అంత్య దినాల గురించి నేను ఆలోచిస్తూ ఉంటే నాకు ఒక దర్శనం కలిగింది. ఈ దర్శనానికి సంబంధించినటువంటి భావం ఏంటి అని ఆయన్ని అడిగితే, నీకు కలిగినటువంటి దర్శనం ఏందయ్యా అని ఆ పండితుడిని ఆయన అడిగాడు. ఆ పండితుడు ఆయన అడిగాడు. అడిగితే ఆయన అంటున్నటువంటి మాట, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకే స్థలములో ఒకే స్థలములో ఒక 4-5 బావులు ఉన్నాయి. ఆ 4-5 బావులు ఒకటి నిండగా ఉంది, ఒకటి మధ్యముకు ఉంది, ఒకటి ముక్కాల భాగానికి ఉంది, ఒకటి అడుగంటి ఉన్నది. మళ్ళీ చెప్తున్నా, స్థలమేమో ఒక దగ్గరే. ఈ స్థలంలో ఒకటేమో నిండుగా ఉంది, అందిపోతున్నాయి చేతులు. ఇంకోటేమో మధ్యలో ఉన్నది, అంటే నిండు కాకుండా అటు అడుగెట్టకుండా మధ్య రకంలో ఉన్నది. ఇంకొకటి అడిగింటి ఉన్నది, ఇంకొకటి ఇంకా కిందకి వెళ్ళి మనం ఇంతకు ముందు మన బావిలో చేదేమే ఒక చిన్న బకెటేసో లేకపోతే అవి ఉట్టిన తర్వాత జారుతుండేది. ఈ విధంగా నాకు దర్శనం వచ్చిందయ్యా, ఏంటి దర్శనానికి కారణం అని చెప్పి ఆ రాజు ఆ పండితుడిని అడిగాడట. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఆ పండితుడు చెప్పేటువంటి మాట ఏం చేస్తానంటే, సమాజంలో పైకి చాలా ధనవంతులు ఉంటారు, గొప్పవారు ఉంటారు, వారు పెద్ద పెద్ద పండుగలు ఆచరిస్తారు, వేడుకలు చేస్తారు, విపరీతంగా ఖర్చు చేస్తారు. ఎవరున్నారంట సమాజంలో? ఎవరున్నారంట? పెద్దవారు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే అనేకమైనటువంటి ఖర్చులు, అంటే వీళ్ళు లెక్క చేయని ఖర్చులు కూడా. అవునా? గమనించండి. కొంతమంది ఇంకొకటి, ప్రక్కింటి ఆకలి దప్పులు గలవారు ఉంటే ఒక మెతుకు కూడా పెట్టరట. ఏంటట? పక్కింటి ఆకలి దప్పులు గలవారు ఉన్నట్లయితే ఒక మెతుకు కూడా. ఈయన్ని చూపించుకునే దానికైతే ఎవరిని? ఆ ధనవంతుడు, ఆ ఉన్నవాడు చూపించుకునే దానికైతే ఏమైనా చేస్తాడు. అంటే పెద్ద పెద్ద పండుగలు ఆచరిస్తుంటే చూడరా ఎట చేశాడో, అర్థమవుతుందో లేదో, చూడరా ఈ విధంగా చేశాడు అనేటువంటి పరిస్థితి ఉంటుంది. పక్క ఇంటి వాడి ఆకలి దప్పులు తెలియకుండా వీడైతే తీర్చరంట. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, తమ స్వార్థము సంతోషం కోసం ఏమైనా చేస్తారు. ఏంటి? తమ స్వార్థము సంతోషాల కోసం ఏమైనా చేస్తారు. హెచ్చుగా చూపించుటకు ఆడంబరాలకు వెళ్తారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన అంటున్నటువంటి మాట, అయ్యా మొదటిగా ఉత్తములు, రెండవదిగా మధ్యములు, మూడవదిగా అధములు, నాలుగవదిగా పాపులు, వీళ్ళే నీచులు. ఒకే స్థలంలో బావులు 4 ఉంటే, 4-5 బావులుంటే ఆ బావుల్లో ఏముంది? తేడా ఉంది.
ఒకే స్థలం కదా, ఒకే స్థలంలో ఇప్పుడు సపోజ్ ఈ స్థలంలో ఏడ ఒక బావి దిగితే ఏడు ఎక్కడ ఎంత దూరం నీళ్ళు ఉన్నాయో ఆ పక్కన కూడా దిగితే అదే నీరు ఉంటాయి ఉండవు. అయితే ఇక్కడ అట్లా కనపడటం దానికి చెప్తున్నటువంటి మాట. ఉత్తములు అంటే ఎవరు అని అంటే వీళ్ళు మహనీయులు. ఎవరు వీళ్ళు? మహనీయులు. నిండు బావిల వీళ్ళు నీతిగా యథార్థంగా జీవిస్తారు. ఎవరు వీళ్ళు? నిండు బావిల నీతిగా యథార్థంగా వీళ్ళు జీవిస్తారు. ఎవరు వీళ్ళు అని అంటే ఏమ్మా? ఉత్తములు. ఉత్తములు నిండుగా యథార్థంగా నీతిగా జీవిస్తారు. సమాజం కోసం మేలు కోరుతూ ఏం చేస్తారట? సమాజం కోసం మేలు కోరుతూ మేలు చేస్తూ ఉంటారు. ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళు? ఉత్తములు. ఎవరా? ఎవరు? దేవుడికి మహిమ. ఎటా? ఉత్తములు. సమాజానికి వీళ్ళు ఏం చేస్తారు? మేలు కోరుతారు, మేలు చేస్తూ కూడా ఉంటారు. గమనించండి, శీలము, ప్రేమ, దయ, త్యాగము, జాలి కలిగి జీవించేటువంటి వారిళ్ళు. ఏకట దేవునికి అనుగుణమైనటువంటి మంచి లక్షణములు కలిగి జీవించేటువంటి వారని, దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించేటువంటి వారని, ఈ విధంగా సత్యాన్ని ఆచరిస్తూ పవిత్రతను కలిగినటువంటి వారు ఎవరో వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు ఇప్పుడు మొదటిగా. ఎవరంట? ఉత్తములు. తర్వాత న్యాయమును ధర్మమును అనుసరించేటువంటి వారు. ఏ విధంగా? న్యాయమును ధర్మమును అనుసరించేటువంటి వారు. గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళరా, కీర్తనకారులు ఒక మాట అంటారు చూడండి. 25వ కీర్తన 8వ అధ్యాయము 8వ వచనం. 25వ కీర్తన 8వ వచనం చూడమ్మ. యెహోవా ఉత్తముడు, యథార్థవంతుడనై ఉన్నాడు. కావున తన మార్గములను గూర్చి చూడు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా ఎలాంటి వాడంట? ఉత్తముడు. ఆయన ఉత్తముడే కాదు, యథార్థవంతుడు. ఈయన ఉత్తముడు. ఉత్తములు ఎవరు లక్షణాలు కలిగి ఉంటారు ఇప్పుడు అంటే దేవుని లక్షణాలను కలిగి ఉంటారని. ఎవరు ఉత్తములు? ఎవరు లక్షణాలు కలిగి ఉంటారు? దేవుని లక్షణం. అంటే దేవుని లక్షణాలు కలిగి ఉంటే దేవుడు అయిపోతాడా? ఏ మానవుడు కూడా దేవుడు కాలేడు. దేవుడు దేవుడే. దేవుడు దేవుడే. ఏ మానవుడు కూడా, ఏ రాజు కూడా, ఇంకా మనం చూసినట్లయితే ఏ విధమైనటువంటి పండితుడు కూడా దేవుడైతే కాలేడు. దేవుడు దేవుడే. ఎవరయ్యా ఈయనంటే సర్వమును సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి వాడు ఒక్కడే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటున్నటువంటి మాట యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై. ఇప్పుడు ఉత్తముడు గురించి, యథార్థతను గురించి మాట్లాడు. కావున తన మార్గమును గురించి ఆయన పాపులకు ఏం చేస్తాడు? ఉపదేశిస్తాడు. గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు మీరు కూర్చో ఉన్నారు, దేవుని మార్గమును గురించి మీకు ఉపదేశిస్తున్నా. పాప లక్షణాలు ఉన్నప్పుడు, పాప తలంపులు ఉన్నప్పుడు, ఈ ఉపదేశమును బట్టి మీరు ఆ యొక్క పాప తలంపులో పాప లక్షణాలు ఉన్నప్పుడు ఆ పాప తలంపులు, పాప లక్షణాలను వదిలేసి దేవుని మార్గంలో నడిచినట్లయితే నీవు కూడా ఉత్తముడికి అనుగుణంగా, అంటే దేవునికి ఎలా ఉందా, అడుగు జాడల్లో నడిచిన దానవు, నడిచిన వాడవుగా నువ్వు ఉంటావు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఉత్తముడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరిగి తిని. యెహోవా ఉత్తముడు అని మనం ఏం చేస్తున్నాం? రుచి చూసి. ఇప్పుడు ప్రభువుని, ఇప్పుడు మనిషిని ఏ విధంగా రుచి చూడాలా?
మనిషిని ఎలా రుచి చూడాలి? ఇప్పుడు రుచి చూసి ఎందుకంటే ఇప్పుడు కూర ఉంది, కూర ఉన్నప్పుడు ఆ కూరను ఏం చేస్తాం, తీసి ఏం చేస్తాం, నాలుక మీద వేసి ఇది ఉప్పా లేకపోతే కారమా లేకపోతే ఏముందా అని మనం ఏం చేస్తాం, చెప్పగలుగుతాం. ఇప్పుడు యెహోవాను ఎట్లా రుచి చూసి తెలుసుకుంటావు? మనిషిని ఏ విధంగా, నేను అదే అంటున్నా, మనిషిని ఏ విధంగా నువ్వు రుచి చూసి తెలుసుకుంటావు? రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రాజాను ఆశ్రయించి అంటున్నాడు, రుచి చూసి నేను ఎరిగాను అంటున్నాడు. ఏ విధంగా దేవుని రుచి చూసి ఎరిగి ఉత్తముడు అన్నాడు? ఆయన మాటలు యథార్థమైనవి, ఆయన మాట ఇచ్చి తప్పేటువంటి వాడు కాదు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటువంటి వాడు కాదు, నెరవేర్చకుండా ఉండడు, నెరవేర్చకుండా ఉండడు. మాట ఇచ్చాడంటే ఆ మాట నెరవేరుస్తాడు. నువ్వైనా మర్చిపోతావేమో కానీ ఆయన మరువడు. దీన్ని బట్టి మనం ఆయన ఉత్తముడు, దీన్ని బట్టి ఆయన ఎటట ఉత్తముడు. ఉత్తముడు ఎవరట? ఉత్తముడు. ఆయన్ని రుచి చూసి ఎలా తెలుస్తుంది అని అంటే, ఆయన గురించి మనము పరిశీలించినప్పుడు నిజంగా ఆయన ఉత్తముడు అనేది మనకు తెలుస్తుంది. ఒక మనిషి ఉత్తముడు అని ఎట్లా చెప్తుంది? ఏ విధంగా రుచి చూస్తావు ఆయన్ని? ఆయన గురించి, ఆయన చేసేటువంటి పనులు, ఆయన చేసేటువంటి త్యాగాలు, ఆయన చేసేటువంటి దాన ధర్మాలు, వీటన్నిటిని బట్టి అబ్బా ఈయన మంచివాడు, ఈయన ఉత్తముడు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈయన మార్గం మనకి ఏం నేర్పుతున్నాయంటే ప్రేమను నేర్పుతాయి, సత్యమును నేర్పుతాయి, యథార్థతను నేర్పుతాయి, దేవుని ఎడల నమ్మకత్వాన్ని నేర్పుతాయి. దీన్ని బట్టి ఆయన గొప్పవాడు, ఉత్తముడు అని మనం అంటాం. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి వారు, ఆయనకు అనుగుణంగా నడిచేటువంటి వారు భూమి మీద ఉంటారయ్యా ఈ దినాల్లో అని ఆయన చెబుతూ ఇంకా ఏమంటున్నాడంటే 34వ అధ్యాయం దిమ్మా, 34వ అధ్యాయం 8వ వచనం చూద్దాం తల్లి. చూడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని ఆయన ఆశ్రయించు నరుడు. ఇప్పుడు చెప్పాలా? ఇందాక యెహోవా ఉత్తముడని రుచి చూచి, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు కావున తన మార్గము గురించి ఆయన పాపులకు, ఇక్కడ అంటున్నటువంటి మాట, యెహోవా ఉత్తముడు రుచి చూసి తెలుసుకొని ఆయనను ఆశ్రయించినటువంటి నరుడు. ఇప్పుడు చెప్పండి, మనం ఆయన ఆశ్రయించున్నాం, మనం ధన్యులమా లేకపోతే ఇంకేమన్నా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈడ నిలుచుండి మాట్లాడేటువంటి మాట ఏంటి అని అంటే, ఆయన్ని ఆశ్రయించండి, ఆయన యొద్దకు రండి, ఆయన యొద్దకు వచ్చినటువంటి మీరు ధన్యులు అని నేను చెబుతూనే ఉన్నా. ధన్యత ఎట్ట కోల్పోతాం అనే దాని గురించి కూడా మీకు విశదీకరించున్నా. నీ ఉత్తముడుగా ఉండాలి అని అంటే యెహోవాను ఆశ్రయించు, యెహోవాను రుచి చూచి ఎరుగు. నువ్వు ఉత్తముడుగా ఏ విధంగా ఉత్తమమైనటువంటి పాటలో నడవాలనేది నీకు ప్రభు నేర్పిస్తాడు. హల్లెలూయా. గమనించండి ప్రియమైన, అవునా కదమ్మా? ఇదిగో ఈ మాటలు ఈయనకు అనుగుణంగా ఈయన దగ్గరకు వచ్చినటువంటి వారు ధన్యులని చెప్పబడుతున్నామా లేదా? ఏమా ఇంకేమైనా చెప్తున్నానా?
ఇంకొక మాట కూడా, ఆయన దగ్గరకు రాకపోతే అంతకన్నా చీకు, అంతకన్నా ఇబ్బందులు ఏమి ఉండవు. ఎందుకు అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నీవు దేవా నన్ను ఆదరించయ్యా, నా యొక్క పాప శాపమును తీసివేసి నాకు రక్షణ కలుగజేయ అంటే, నీకు రక్షణ ఇచ్చేది ఎవరయ్యా అని అంటే దేవుడే. ఆ రక్షణ పొందుకునే దానికి నువ్వు దేవుని సన్నిధికి, దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని అడుగుజాడల్లో నడవాలా. అప్పుడు ఉత్తమమైనటువంటిది నీకు లభిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉత్తములు ఎలా తయారవుతారంటే, ఉత్తముడైనటువంటి దేవుని చూసి, యెహోవాను చూసి, ఆయన ఎరిగి రుచి చూసి, లోకములో కూడా కొంతమంది ఉత్తమమైనటువంటి రీతిగా నడుస్తుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య ఉత్తముడా కాదా? ఉత్తముడు లోకం ఏం చేసింది? అవునా కాదా? దేవుని మాటలు చెబుతున్నటువంటి వారిని ఎంతమంది దూషిస్తుంటారో. ఎందుకు ఈ దూషణాలంటే, వాళ్ళ యొక్క స్థితిగతులను మార్చుకునేదానికి. అంతెత్తులో ఉండేటువంటి జీవితము, బాగా కనబడేటువంటి జీవితము దుబుక్కున కింద పడేసేదాన్ని, కనబడిపోయేదాన్ని. ప్రియమైన దేవుని బిడ్డ, మీకు చాలాసార్లు చెప్తున్నాను, దేవుని వాక్యము దొంగ నోటులో నుంచి వస్తున్న దేవుని వాక్యాన్ని నేను దొంగను పట్టించుకోబాకండి. మళ్ళీ చెప్తున్నా, వాక్యము దొంగ నోటులో నుంచి వస్తున్నా ఆ దొంగను నువ్వు చూడొద్దు, వాక్యమును పట్టించుకో. వాక్యమే నీకు ఆధారము, వాక్యమే నీకు బలము. ఆ వాక్యాన్ని విను. దేవునికి మహిమ, హల్లెలూయా. అప్పుడు నువ్వు కానీ ఆ వాక్యమును కానీ విన్నట్లయితే నీవు కూడా ఉత్తమమైనటువంటి దాని లెక్కలోనికి వస్తావు. దేవునికి మహిమ కలుగుతుంది. నువ్వు సహాయం చేస్తావు, నువ్వు ఇబ్బంది పెట్టవకరిని, నువ్వు బాధ పెట్టవకరిని. నిన్నంటే లోకము ఒక గౌరవమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది. నేను గౌరవిస్తారో, దేవుని సన్నిధిలో ఉండి ఎట్టంటే అట్ట మాట్లాడి గౌరవిస్తావు. నిన్న చెప్పు, నువ్వు ఉత్తరం రాదువా? దేవుడు చెప్తున్నాడు, అమ్మ జాగ్రత్త కలిగి మాట్లాడు. అవును కదా? ఆయన అనేటువంటి నోరుని కాచుకో, జాగ్రత్త కలిగి మాట్లాడు అని దేవుడు చెప్తే, దేవుని సన్నిధిలో నిలబడి బయట వెళ్ళి ఎట్టంటే మాట్లాడినప్పుడు నీ ఉత్తమరాలు అంటావా? నీ వల్ల చెప్పు, దేవునికి దోషం వస్తుంది. కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఆయన అడుగుజాడల్లో మనం నడుచుకున్నట్లయితే దేవునికే మహిమ. ఇటువంటి వారు ఉంటారయ్యా, నిండు బావులా ఉంటారు. నెక్స్ట్ మధ్యములు. ఎవరమ్మా? మధ్యములు. వీళ్ళు ఎలా ఉంటారంటే, మధ్యములు అని అంటే వీళ్ళ స్వభావము ఎలా ఉంటారంటే, తన కష్టం మీద ఆధారపడి జీవించేటువంటి వారు. కీడైనను మేలైనను సమాజానికి ఏదో ఒక సేవ చేస్తూ ఉంటారు. అంటే కీడు చేయరు, ఆ మేలు కూడా ఇప్పుడు వీళ్ళ కాడ ఉంటే మేలు కూడా చేయరు, కీడు చేయరు. మద్యం కదా, ఎందుకులే మనం పోతే ఏమవుతుందో, మనం చేస్తే ఏమవుతుందో, మనం చెందితే ఏమవుతుందో అంటే మధ్యవర్తులు. అంటే మధ్యవర్తులు కాదు, మధ్యములు అని అంటే ఎట్లా అనంటే మధ్య వయసు. అంటే మధ్య వయసు గురించి కూడా కదమ్మా. అంటే ఇప్పుడు అది నిజం. అంటే అంత ఉన్నతమైనటువంటి స్థితికి, ఇటు తగ్గు స్థితికి కాకుండా మధ్య అని మధ్యములు. కాబట్టి వీళ్ళు ఏంటంటే సమాజం యొక్క మనగడలో ఏదో ఒక పని చేస్తూ వృత్తిరీత్యా గడిపేటువంటి వారు. ఒక మాటలో చెప్పాలి అని అంటే, మనలో కూడా ఉంటారు, నీచులు కూడా ఉంటారు, ఉత్తములు. మళ్ళీ చెప్తున్నా, ఉత్తములు ఉంటారు, మధ్యములు ఉంటారు, ఇంకా ఏం చెప్పాను, అదములు. అదములు అని అంటే వీళ్ళు ఎలాంటి వారు చెప్తా, దాన్ని కూడా చెప్తాను. నీచులో ఉంటారు. గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇతరులపై ఆధారపడక. ఏంటట?
ఇతరులపై ఆధారపడక కష్ట సుఖము కలిగి తృప్తి కలిగి జీవించేటు. అంటే కష్టాలు సుఖాలు వాళ్ళు అటు ఇటు మీద పైన ఇటు ఇటు అటు ఇటు పడి ఏదో ఒక విధంగా ఎట్టో ఇటు చేసి తృప్తిగా. వీళ్ళు ఎవరు అని అంటే మద్యములు. ఎవరు వీళ్ళు? మద్యములు. గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళరా, సమాజంలో పెద్దల పట్ల గౌరవం ఉంటుంది వీళ్ళకి. పెద్దలంటే గౌరవిస్తారు. గౌరవ అంటే తెలుసుంటలా ఆ జ్ఞానం, అంటే ఉత్తమమైనటువంటి జ్ఞానం కొంత ఉంది. మద్యం పెద్దలంటే వీళ్ళు ఏం చేస్తారు? గౌరవిస్తారు. చదువు, తెలివి, డబ్బు, ఉద్యోగం వీటిపై శ్రద్ధ కలిగి జీవిస్తారు. వీటిపై చదువు, తెలివి, ఉద్యోగము, ఇంకా మనం లోకంలో చేసేటువంటి కొన్ని ఆదాయకరమైనటువంటి పరిస్థితుల్లో శ్రద్ధ కలిగి ఏం చేస్తారు? జీవిస్తారు. అంతేకాదు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇతరులకు విన్నవిస్తూ విధేయత కలిగినటువంటి వారు, చెబుతూ అరే నాయనా ఇదిరా మంచి, ఇది చెడురా, ఈ మంచి త్రోవలో నువ్వు నడవరా, ఈ మంచి త్రోవలో నువ్వు నడిస్తే నీకు మంచే కలుగుతుంది కానీ చెడు రాదురా అని చెబుతూ జీవిస్తూ ఉండేటువంటి వారు ఎవరు వీళ్ళు? మద్యములు. దేవునికి మహిమ కలుగునుగా. మూడవదిగా అధములు. ఎవరట? అధములు. మొదటిగా ఏం చెప్పాను? ఉత్తములు. ఉత్తములు అంటే వీళ్ళు ఎలాంటి లోటు అంటే హృదయంలో ఎలాంటి. రెండవది మద్యముల్లో కొంత అటు. ఇంకా అధములు అని అంటే ఎవరు అంటే దుష్టులు సగానికి తక్కువగా అంటే ఆ నీళ్లు. దుష్టులు ఎలా ఉంటారంటే సగానికి తక్కువగా నీళ్లున్న బావిలా ఇతరులపై ఆధారపడుతూ సగానికి తక్కువగా. ఇంకా ఈ యొక్క బావి ఏం చేయాలంటే నాకు వేరే వాళ్ళు నీళ్లు పోయాలా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత అమ్మా చూడు ఏమంటారంటే ఆధారపడుతూ కాలాన్ని దుర్వినియోగం చేస్తూ సుఖము కోసము ఎక్కువ సమయాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఎవరు? అధములు ఏం చేస్తారు తెలుసా? సుఖము కోసము ఎక్కువ సమయం వీళ్ళు ఏం చేస్తారమ్మా? ఉపయోగిస్తూ ఎక్కువ సమయాన్ని గడుపుతారు. చూడండి కీర్తనకారుడు అంటాడు 10వ అధ్యాయము 3వ వచనం చూడమ్మా. దుష్టులు మన మనోభిలాషను బట్టి ఏం చేస్తారట? అతిశయపడుదురు. రోగులు ఏం చేస్తారంట? యెహోవాను తిరస్కరిస్తారు. చూడండి అధముల పరిస్థితి చూడండి, దుష్టుల పరిస్థితి చూడండి. చేయడనుకుందరు. దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ. చూడండి దేవునికి మహిమ కలుగును గాక. చూడండి 13లో నేను చదువుతాను. దుష్టులు తన మనోభిలాషను బట్టి అతిశయపడుతురు. మనోభిలాష. దుష్టులు మనోభిలాష, హృదయంలో కలిగేటువంటి అభిలాష. ఏంటట? హృదయంలో కలిగేటువంటి అభిలాషను బట్టి దుష్టులు, దాన్ని బట్టి వీళ్ళు అతిశయపడతారు. హృదయంలో కలుగుతుంది ఆశ, ఆ ఆశను బట్టి వీళ్ళు ఏం చేస్తారు? అతిశయిస్తుంటారు. నీ ఆశ ఎవరు? ప్రభువే మా ఆశ. వీళ్ళు ఏమంటారంట? ఎలా ఉంటారంట? దుష్టులు తమ మనోభిలాష హృదయంలో కలిగినటువంటి అభిలాషను బట్టి వీళ్ళు ఏం చేస్తారంటమ్మా? అతిశయపడతారు. నీ అతిశయం ఎవరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ బలం ఎవరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది నీ అతిశయము దేవుడే, నీ బలము దేవుడే. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత నాయన చూసావా ఏమంటారంట? దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ ఏం చేస్తారంటమ్మా?
యోచించెదరు. తర్వాత మా దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించెదరు, వారు ఎల్లప్పుడూ భయము మానుకొని. ఇప్పుడు చెప్పాలా, ఇప్పుడు వాక్యం చదివాం. ఈ వాక్యం చదివిన దాన్ని బట్టి ఇప్పుడు ఇది మనము ఈ నడవడిలో ఉన్నామా లేమా? ఒకవేళ ఉన్నప్పుడు మనం మార్చబడాలా, లేనప్పుడు దేవునికి స్తోత్రం చెప్పాలి, దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి దుష్టుడు ఎవరో మనకు అర్థం అవుతుంది. అవునా కదమ్మా? మళ్ళా చదువుదాం ఆ వాక్యాన్ని. చూడు, దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు, వారెల్లప్పుడూ భయమును మాని. ఏం చేస్తారంట? అరే దేవుని సన్నిధిలో కూర్చోండి, దేవుణ్ణి ఆరాధించండి, దేవుణ్ణి బలపరచండి, దేవుణ్ణి స్తుతించండి, దేవుడు మీ ఎందుంటాడు, దేవుణ్ణి స్తుతించినటువంటి మీరు ధన్యులు ఎన్నించి చెప్తున్నావా లేదా? ఏమా భయము కలిగి ఉంటే ఇప్పుడు దాన్ని అవన్నీ పాటిస్తారా? అనుగుణంగా నడుస్తున్నాడో? ఇప్పుడు చెప్పండి, భయం లేకపోతే ఇప్పుడు ఎవరు? ఇప్పుడు నేను చెప్పకూడదు అది. నువ్వు ఎలాంటి వాడువా, నేను ఎలాంటి వాడో, మనం ఎలాంటి వారో మనం గ్రహించాలా. దేవుడు లేడని, అంతేకాదు భయము, దేవుని భయము విడిచి, దేవుని భయం విడిచి, దేవుని భయం విడిచినటువంటి వాడు దేవుని సన్నిధిలో ఉంటారా? చెప్పమ్మా. కొంచెం కట్టుగా ఉన్నట్టుందా ఏమ్మా? పరిస్థితి ఎట్టని చెప్పు. ఏమంటున్నాడు చూడమ్మా, దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు, లోబులు యెహోవాను లోబులు యెహోవాను. ఎవరి లోబులు? ఎక్కడ ఏం దొరుకుతుందా ఏందా అనేటువంటి వారు, లోభత్వం కలిగినటువంటి వారు. ఎక్కడ ఏది మనం కొట్టేద్దామా, ఎక్కడ దొంగతనం చూద్దామా, లోభత్వం. చూడండి అంటున్నటువంటి మాట ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. లోబులు యెహోవాను ఏం చేస్తున్నామా? ఇప్పుడు మనం యెహోవాను తిరస్కరిస్తున్నామా, యెహోవాను ఆశ్రయిస్తున్నామా? మంచిదే. యెహోవాను ఆశ్రయించినటువంటి నీవు మంచిదానివే, మంచివాడు. యెహోవాను ఆశ్రయించిన నీవు ఆయన సన్నిధిని విడవు. యెహోవాను ఆశ్రయించిన నీవు ఆయన ఆరాధించడం మానవు. యెహోవాను ఆశ్రయించిన నీవు దేవుని యొక్క అడుగు జాడల్లో నడుస్తావు. తర్వాత చూడమ్మా, తర్వాత చూడు దుష్టుడు ఎలా ఉంటుంది. దుష్టుడు పొగరికి చూడు ఏం చేస్తున్నట్టు, ఏం చేస్తున్నారు, అందుకనే రావడం లేదు జనాలు. యవనస్తులు, ఇప్పుడు యవనస్తులు ఏమ్మా గమనించండి, వీళ్ళు ఏ అడుగుజాల్లో నడుస్తున్నారయ్యా? ఒకసారి ఆలోచించండి. మీకు పదే 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 విన్నవిస్తానే ఉంటాను నేను. కానైతే పదే 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 నేను మాట్లాడుతూనే ఉన్నా. దాన్ని బట్టి ఆ పదే పదే మాట్లాడిన దాన్ని బట్టి జాగ్రత్త కలిగి దేవునికి అనుగుణంగా నడిస్తే నువ్వు ధన్యుడు. నడవకపోతే నేను అదే చెప్తున్నా, చెయ్యి కాలిపోయిన తర్వాత నీకేం దొరకదు. ఎందుకో ఎన్నిసార్లు నేను మాట్లాడుతాను. అందుకే నేను అంటున్నా, శ్రమ ఎందుకు వస్తుందంటే ఇందుకే, శోధన ఎందుకు వస్తుందంటే ఇందుకే, దేవుని భయం వెనకే. భయము కలిగినటువంటి వారు ఏం చేస్తారంట, దుష్టుడు పొగరికి యెహోవా విచారణ అంటే ప్రార్థించడం. ఏదంట, యెహోవా విచారణ చేయడని వాళ్ళు ప్రార్థించరు. ఆయన ఏం చేస్తాడులే, నిన్ను విచారించే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను హక్కున చేర్చుకునే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నీకు కావాల్సింది ఇచ్చేటువంటి దేవుడు. కనబడకపోయినా నీకు ఏదో ఒక రూపాన్ని ఆయన ఇస్తాడు. నీకు ఆయన కనబడకపోయినా ఏదో ఒక రూపాన్ని నీకు ఆయన ఇస్తాడు. అదే దైవత్వం అంటే, అదే దైవత్వం. ఇంకా మనం చూసినట్లయితే
దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించారు. కాబట్టే కదా దేవుడి సన్నిధిలో నిలవబడవు కదా ఏనాయనా. కాబట్టే కదా దేవుని సన్నిధిలో నిలవబడవు. వారు ఎల్లప్పుడూ ఏం చేస్తారంట? భయం మానుకుని ప్రవర్తించరు. ఏ భయము? ఇంట్లో అన్న భయం ఉందా లేదా? ఇంట్లో అన్న భయం ఉందా లేదా? ఇప్పుడు నేను అదే అంటున్నా. మా పిల్లకాయలు ఉన్నారు కదా, రే రండిరా అంటే వస్తారు. అదే చెప్తున్నా. మళ్ళీ ఫోన్ చేసి ఏమరా ఎందుకు రాలేదు, ఏంటి పరిస్థితి, రండిరా అంటే ఎవరికి తెలియాలా? ఎవరికి తెలియాలా? వాడికే తెలియాలా. తెలిసేటట్టు దేవుడు చేస్తాడు అని చెప్పడం అండి. అది ఎవరికైనా సరే తెలిసేటట్టు తెలుసుకునేదమ్మా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు చాలాసార్లు చెప్తున్నా, మీకు చాలాసార్లు హెచ్చరించి కూడా ఉన్నా. అందరికీ కూడా హెచ్చరికలు ఇచ్చి ఉన్నాడు. ప్రతి ఒక్కరికి హెచ్చరికలు చేసి ఉన్నాడు. దీన్ని బట్టి మనం జాగ్రత్త పడాలా. హెచ్చరికలు చేసి ఉన్నాడా లేదా దేవుడు? ప్రతి ఒక్కరిలో, ప్రతి ఒక్క ఇంట్లో చూసుకో. దాన్ని బట్టి ఏం చేయాలి చెప్పు? దేవునికి మొరపెట్టి దేవుణ్ణి అడిగి మనము దేవుని త్రోవలో నడిస్తే నిజముగా అంతకన్నా ధన్యమైనటువంటి పరిస్థితి మీకు ఇంకేది రానా బిడ్డ. నేను నేను పిలుస్తున్నా, నువ్వు నా యందు ఉండు, నువ్వు నాకు కావాలి అని ఆయన అడుగుతూనే ఉన్నాడు, పిలుస్తూనే ఉన్నాడు. తర్వాత అమ్మా నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. చూడు ఎంత చక్కగా చెప్తున్నాడు. చూడు, నీ న్యాయ విధులు ఏం చేస్తారంట? ఉన్నతమైనవై వారి దృష్టికి. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. ఎందుకనమ్మా? దుష్టుడు దుష్టుడు దృష్టికి. చూడండి ఎంత స్థితి, ఎలా ఉన్నారు, ఏ విధంగా ఉన్నాం. వాక్యం వింటున్నామా, వింటాం లేదా? ఏదేమైనా నా పని నేను చేయాలా. ఆ పనిని బట్టి ఒకవేళ నువ్వు కాకపోయినా త్రోవన పోయేటువంటి వాళ్ళకి ఎవరికైనా ఒక తగిలిందనుకో, ఒక మాట మాట్లాడటం, వాళ్ళు విన్నారంటే ఇది నా కోసమా అని వాళ్ళు మార్చబడ్డారంటే నువ్వు ఉన్నావే నీకన్నా ఓడి ధన్యుడు. ఎందుకనంటే మార్చబడి దేవుని సన్నిధికి వస్తుంది. అదే నేను అంటున్నా, నా బాధ అదే. వాడు దేవునికి అనుగుణంగా నడుస్తాడు. ఎందుకనంటే దేవుడు ఇంత గొప్పవాడని తెలుసుకొని వాడు ఇంకా ఆ సన్నిధిని విడిచిపెట్టడు. ఇప్పుడు ఎవరు ధన్యులు చెప్పు? ఎవరు ధన్యులు? ఎవరొస్తురాలా? నువ్వు ఆయన మాట వింటుంటావా లేదా? మళ్ళీ చెప్తున్నా, నీ ఉద్యోగం అని చెప్పి ఆదివారం పూట ఉద్యోగానికి పనులకి మన ఇష్టానుసారమైన పరిస్థితులు వెళితే ఒకనొక సమయంలో ఆ యొక్క స్థితిగతులను కోల్పోతామేమో ఒకసారి ఆలోచించు. నువ్వు ఎవరికి ఇవ్వాల్సిన సమయం వారికి ఇవ్వాలి. దేవుని సమయాన్ని నువ్వు అన్నిటికీ మించి దేవుని సమయాన్ని వ్యర్థం చేయకూడదు. దేవుని సమయమును వ్యర్థం చేస్తే నీకు భయం లేదు. భయం లేకుండా ప్రవర్తిస్తున్నావు. దుష్టత్వము నీలో ఉన్నది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక అంటుంటే దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తున్నావు. పాపుల మార్గమున నిలువక అంటే పాపుల మార్గంలో కూర్చుంటున్నావు అని దేవుని వాక్యానికి ఎంత వ్యతిరేకంగా జీవిస్తున్నావు. దేవుడు నచ్చుతాడు దీన్ని చెప్పు? దేవుడు నచ్చుతాడు దీన్ని? ఇంకొక విషయం నేనేం చూస్తున్నానంటే, గృహంలో ఎంత వేదన వచ్చినా, ఎంత బాధ వచ్చినా ఆ బాధలోనే నలుగుతున్నారు. కానీ
ఇది ఎవరు చేశారంటే ఇశ్రాయేలీయులు చేశారు. 430 సంవత్సరాలు ఎందుకు యాత్ర పడ్డారు మీరు? 430 సంవత్సరాలు ఎందుకు బాధపడ్డారు? ఎందుకు వాళ్ళు ఆ విధంగా బానిసత్వంలో బానిస బ్రతకాల్సి వచ్చింది అంటే దాంట్లోనే మగ్గిపోతున్నారు. దాంట్లోనే బురద గుంటలో పడి ఆ బురద గుంటలో నుంచి నువ్వు లేచి పైకొచ్చి నీలబగటి ఎక్కడుందా నీలబగటిని ఎత్తుకొని ఆ బురదను కడుక్కునేటువంటి స్థితిలో నీవు ఉండాలా. అట్లా కాకుండా బురదే చూసుకున్న కాలు నుంచి నడినెత్తి దాకా ఆ బురదని ఏం చేస్తుంది చెప్పు. చూడండి ఎంత విడ్డూరమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నాము. చెప్పినప్పుడు దేవునికి అనుగుణంగా నడిచి అయ్యో నేను ఇంక నుంచైనా మార్చబడతానని దేవునికి భయపడి దేవుని పాదాలు పట్టుకోండిరా అమ్మా, నిజంగా మీ జీవితాలు మార్చబడతాయి. మీ జీవితాలు మార్చబడతాయి. దాంట్లో సంతోషాన్ని ఇస్తాడు, దాంట్లో సుఖమనిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 13వ వచనం దాంట్లోనే దేవుని తృణీకరించుట ఎలా? నీవు విచారణ చేయవని వారు తమ హృదయంలో అనుకునుట ఎలా? చూడు, నువ్వు విచారణ చేయవని తమ హృదయంలో వారు అనుకుంటే ఎట్లా? నీవు దీనిని చూచుచున్నావు కదా, వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేతులు పగలు కనిపెట్టి చూచుచున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు, తండ్రి లేని వారికి నీవే సహాయం. ఆయన అంతా సహాయం చేస్తుంటే నీకు ఉద్యోగం వచ్చింది అంటే వచ్చిందమ్మా. అసలు ఇంకొక విషయం చెప్తా, నువ్వు బ్రతికి ఉన్నావంటే చూసావా ఆయన కృప. నేను బ్రతికి ఉన్నాను అని అంటే దేవుని కృప. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొకటి చివరిలో నీచులు. మొదటిగా ఏం చెప్పానమ్మా? ఉత్తములు. వీళ్ళు ఎలా ఉంటారు? అన్నిటిలో దేవుని యొక్క అడుగుజాడల్లో వీళ్ళు మధ్యంలో నడిచి నడవలేక అట్టని ఇట్టని ఒక దరికి వచ్చాడు. దుష్టుడు ఏం చేశాడు? గర్వాంధుడు. అధముడు ఎలాంటి వాడు అంటే, అధం అంటే అదే అక్కడే అర్థమవుతుందా, వాడి యొక్క అహంకారం తలకెక్కుందని. తర్వాత నెక్స్ట్ 4వదిగా ప్రియమైనటువంటి వాడారా పాపులు. వీళ్ళే నీచులు అని అంటే అంత్య దినములలో ఇలాంటి వారు లోకంలో ఉంటారు. అంత్య దినములలో ఇలాంటి వారు ఏం చేస్తారు? లోకంలో ఉంటారు. ఈ నీచులు, ఈ అధములు, ఈ పాపులు ఉత్తములు చెప్పేటువంటి మాటలు విని రక్షించబడితే దేవునికి మహిమ. లేకపోతే చూడు ఈ యొక్క నీచుల పరిస్థితి చూద్దాం. పుణ్యము లేక అన్యాయపు తీర్పులు తీర్చేటువంటి వారేళ్ళు. న్యాయం ఉన్నదేళ్ళలో ఒక విధమైనటువంటి న్యాయమైనటువంటి తీరులో వీళ్ళు ఉండరు. అన్యాయమే ఇలా ఒక హృదయంలో ఉండేది. తర్వాత చూడండి, నమ్మక ద్రోహం చేస్తారు, స్వప్రయోజనం కోసం హత్యలు చేస్తారు, స్వప్రయోజనం కోసం చేయరాని పనులు చేస్తారు, స్వప్రయోజనం కోసం ఏమైనా చేస్తారు. ఎవరిలో? పాపులు, నీచులు. ఏమైనా సొంత ప్రయోజనాల కోసం. చూడండి వాక్యం ఏం చెప్తుంది చూద్దాము. కీర్తనకారుడు 35వ అధ్యాయము 15వ వచనంలో ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. ఏమ్మా? నేను కూలి ఉండుట చూచి. ఎవరు వీళ్ళు సంతోషించేవాళ్ళు? చూసారు అంత చక్కగా చెప్తున్నారు. ఏమ్మా? నేను కూలి ఉండుట చూచి వారు సంతోషించి గుంపు కూడి. అబ్బా ఏమరా
కొడుతున్నారో లేదో ఒక వీడియో చూసినా. ఒక ఇంట్లో రచ్చలు ఆగుతాం అంటే సాప్ వేసుకొని కుర్చీలు వేసుకొని ఆ ఇంటి ముందు సాప్ మీద కూర్చొని కుర్చీలు వేసుకొని చూస్తూ ఉంటారంట. ఏం చేస్తున్నారు? ఒక ఇంట్లో రచ్చలు ఆగుతుంది. ఆ రచ్చని ఏదో ఒక విధంగా ఏదైనా పరిస్థితి వాళ్ళ ఇంట్లో రచ్చన అయింది. ఆ రచ్చని ఏదో ఒక విధంగా ఆ రచ్చ ఒకవేళ కంట్రోల్ చేసి వాళ్ళకి సమాధానం తీసుకురావాలనేటువంటి పరిస్థితి కాకుండా ఇప్పుడు జనాంగం కొంతమంది ఎలా ఉంటారంటే సాపులు వేసుకొని కుర్చీలు వేసుకొని వాళ్ళ సోది ఎవరి వాళ్ళ విధి విధానం ఎంత ఉండరు. ఇటువంటి వారు ఇదే అంటున్నటువంటి మా 35 చదువునైనా కూలి ఉండట చూసావా? ఇంట్లో బాధ కలుగుతా ఉంటే పక్క మనిషి ఏం చేస్తుంది? వాళ్ళు వాళ్ళు కోలాలా అనేటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేస్తుంటారు? నేను అంటున్నా, దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నా, ఆ విధమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వారు వాడే మొదట కోల్తాడు. ఏంటి? వాడు ఒకవేళ వేదన పడుతున్నాడు, వాడు ఎలా ఉన్నాడంటమ్మా? ఏ విధంగా ఉన్నాడంటమ్మా? వాడు కూలిపోయి ఉన్నాడు. అయ్యో పరిస్థితి ఎట్టుందంటే అట్టుంది. వాడిని చూసి నవ్వేటువంటి వారు వాడి కన్నా ముందు కూలిపోతారు అని నేను మాట్లాడుతాను. ఎందుకు ఎట్లా ఏ విధంగానంటే దేవుని వాక్యాన్ని బట్టి మాట్లాడుతున్నాను. ఎవడు పెమ్మిన గుంతలో వాడు పడక, ఎవడు కుట్ర వాడికి ఆనందం. కాబట్టి ఒకటి మీద మనం ఎలాంటి కుట్ర ప్రయత్నాలు కానీ ఎలాంటి వ్యతిరేక స్థితులు కానీ మనం తలంచుకోకూడదు. తలంచినటువంటి వాడు ఎవడు అంటే పాపి, నీచుడు. కోల్వేయాలని తర్వాత చూడు ఏం చేస్తున్నారంట? మానక నిందిస్తున్నారంట. ఎవరు అంటే నీచులు. ఆయన అంటే మనల్ని ఎరుగనటువంటి వారు, వాళ్ళని ఎరుగనటువంటి వారు వచ్చి ఏం చేస్తున్నారంట? కూడి వచ్చి మానక నువ్వేం చేయాలంటే స్తుతిగానాలు చేయాల. దేవుని వాక్యం దివారాత్రులు మానక పరిశుద్ధుడు అని యెహోవాను ఆశ్రయించి స్తుతిగానము చేయటం శ్రేయస్కరం. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే కూలిపోయినటువంటి వారిని ఇంకా కోలు వస్తున్నాడు. ఎవడిడో? పాపి, నీచుడు. ఇటువంటి వారు అంత్య దినాల్లో ఉన్నారు అన్నట్టు ఇంకొక మాట చెప్తారు. చూడమ్మా, యెషయా గ్రంథము 1:28 చూడమ్మా. యెషయా గ్రంథము 1వ అధ్యాయము. చదువు నాయన. దేవునికి మహిమ. హల్లెలూయా. ఎవరంట? ఇందాక అతిక్రమం చేసిన వారా కాదోళ్ళ? పాపులను అతిక్రమం చేయవారు వీళ్ళంతా ఏమవుతారంట? విశేషముగా కూలిపోతారు. చూడు ఇంకొక వాక్యం చూస్తా. 12వ అధ్యాయము కీర్తన గ్రంథము 8వ వచనం చూడగా. ఏమా? నరులలో నీచ వర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై ఏం చేస్తారంట? నలుదిక్కలా తిరుగులాడుదురు. ఎవరంట? మళ్ళా చదువునైనా. ఏమా? నరులలో నీచ వర్తన, నరులలో నీచమైనటువంటి స్థితి ప్రబలినప్పుడు దుష్టులు గర్వాంధులై వీళ్ళు ఇంకా పని ఏం చేస్తారంటే నలుదిక్కల. ఎందుకనంటే దుష్టత్వం సంచరించబడి నలుదిక్కల వీళ్ళు ఏం చేస్తున్నారు? తిరుగులాడుతూ ఉన్నారు. వీళ్ళెవరు? దుష్టులు, నీచులు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఆ బావుల గురించినటువంటి సాదృశ్యము 4 మాటలు చెప్పిన. మొదటిగా ఎలా ఉండారట? ఉత్తమమైనటువంటి వారుగా ఉండరు. రెండవదిగా ఎలా ఉండాలంట? మధ్యములు. అంటే అటు ఉత్తములు కాకుండా ఇటు
ఆ దీన స్థితి కాకుండా మధ్యమైనటువంటి స్థితి. మూడవదిగా అమ్మా అదములు, గర్వం, దుష్టుడు, దుష్టత్వం సంతరించబడ్డవాడు. నాలుగోదమ్మా పాపులు, నీచులు. ఈ విధమైనటువంటి స్థితి లోకములో అంత్య దినాలలో ఇటువంటి వారు ప్రబలి ఉంటారు. ఈ విధంగా మనకు కనబడుతుంది. అయితే వీటన్నిటికీ పరిష్కారం జరగాలి అని అంటే ఏంటయ్యా అని అంటే, ఇంకొక ఆయన వచ్చి, ఇంకొక రాజు వచ్చి ఆ పండితుడి దగ్గరకు వచ్చి, ఓ పండితవర్య, ఇదిగో పై నుంచి పెద్ద కొండ, పెద్ద బండ, ఆ కొండ మీద నుంచి దొల్లుకుంటూ వస్తుంది. ఏం చేస్తుంది? పెద్ద కొండ నుంచి ఆ బండ దొల్లుకుంటూ వస్తుంది. పెద్ద పెద్ద చెట్లు పడిపోతున్నాయి. ఏం పడిపోతున్నాయి? పెద్ద పెద్ద చెట్లు, అక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ పడిపోతున్నాయి. ఆఖరికి చివరికి వచ్చేలేకి ఒక చిన్న మొక్క దాన్ని ఆపేసింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది నాయనా, నువ్వు చూసినటువంటి దర్శనము మంచిగా నువ్వు దర్శించావు నాయనా. దాని పరిస్థితి ఏంటయ్యా అని అంటే, ఇది జాగ్రత్తగా అని ఆయన ఏం చెప్పాడంటే, ఈ రోజుల్లో జనులు మంచి నడవడిని కోల్పోయి గుండు దొర్లుకుంటూ, ఏది గుండు యా నుంచి దొర్లిందిదా? అదే అండి. ఈ రోజుల్లో జనులు మంచి ప్రవర్తన, మంచి నడవడిని కోల్పోయి గుండు దొర్లుకుంటూ వస్తున్నారు. యా నుంచి? కొండ మీద నుంచి గుండు దొర్లుకుంటూ వస్తున్నారు. ఆ దొర్లుకుంటూ వస్తూ అంటే వాళ్ళు ఆ విధంగా పతనం అయిపోతున్నారు. ఇప్పుడు మొదటి నుంచి మనం చూసినట్లయితే పతనమైన స్థితి ఎలాంటి పరిస్థితి? ఒక ఇంట్లో సమాధానం లేకపోతే వీళ్ళు సంతోషించేటువంటి వారు. పతనమా కాదా? ఏమా? ఒకరిని చూసి వారవలేనటువంటి వారు పతనమా కాదా? ఒకరిని నిందించేటువంటి వారు పతనమయ్యే వాళ్ళ కాదా? ఈ విధంగా ఆయన చెప్తూ అప్పుడు అంటున్నటువంటి మాట, ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఈ విధంగా దొర్లుకుంటూ వచ్చేది అంటే వాళ్ళలో నీచత్వము, వాళ్ళ దుష్టత్వం సంక్రమించబడి పతనమైపోయి వాళ్ళు పడిపోయి వాళ్ళ గృహాల్లో యాతన చెంది, వేదన చెంది, బాధ చెంది వాళ్ళు నిలువున నలిగిపోయినటువంటి వారు. ఆ నలిగిపోయినటువంటి వారు ఏం చేస్తున్నారంటే దొర్లుకుంటా వస్తూ ఉన్నారు. దొర్లి ఎట్టబడితే దొర్లిపోతారు, దొర్లుకుంటా వస్తున్నారు. ఎవరు అనేది కూడా చూడడంలో వాళ్ళు ఎవరినైనా ఏదో ఒక విధంగా చేసేస్తున్నారు. అయితే అది అంటున్నటువంటి మాట ఏంటంటే, ప్రియమైనటువంటి వాళ్ళ, అప్పుడు ప్రభు నామము హృదయంలో నిలిచిన చిన్న మొక్క తప్ప ఎవరు ఆ రాయిని ఆపలేరయ్యా అని చెప్పాడట. మళ్ళీ చెప్తున్నాడు, ఎవరికైతే ఆ విధంగా దొర్లుకుంటూ వస్తున్నాడే, పడిపోయినాడే, ఆ విధంగా దొర్లుకుంటూ వస్తున్నప్పుడు ప్రభు యొక్క నామము వాడి హృదయంలో చిన్న మొక్కగా నిలిచినప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందో లేదో? గమ్ముగా ఉండరు అర్థమైతే. మళ్ళీ చెప్తున్నా, ప్రభు నామము హృదయంలో నిలిచి చిన్న మొక్క తప్ప, అంటే ఆ చిన్న మొక్క లాంటి ప్రభు నామము హృదయంలో నిలిచినప్పుడు ఆ రాయిని ఆపగలిగినటువంటి శక్తి ఆ నామం కొన్నది అని దేవునికి మహిమ కలిగిన చిత్రాన్ని అర్థమైందో. ఆ రాయిని ఆపగలిగినటువంటి శక్తి ఎవరికి ఉందంట? హృదయంలో ఎవరికైతే ప్రభు నామం ఉచ్చరించబడి ఉంటుందో అప్పుడు వాళ్ళు స్టన్నన అయిపోతారు. నాయన, నేను ఇంక ఎట్టంటే అట్ట ఉండకూడదా, నేను ఎట్టంటే అట్ట తిరగకూడదురా, ఇదిగో ఈ విధంగా దొర్లుకుంటూ వచ్చిన అయ్యా ప్రభు నామాన్ని బట్టి, ప్రభు కుప్పను బట్టి నేను నిలవబడ్డ. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా నేను దొరలకూడదు, నేను పడిపోకూడదు, నేను
పడకూడదు. చూడండి, ఈ నామమే క్రీస్తు యేసు నామము. దేవునికి మహిమ కలుగును గాక. 1 పేతురు 4:14 నాయన. మొదటి పేతురు రాసిన మొదటి గ్రంథము 4వ అధ్యాయము 14 వచనం చూడమ్మా. క్రీస్తు నామము నిమిత్తము చెప్పు, మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ ఎవరి మీద? ఏమా? మీ మీద నిలిచి ఉన్నాడు గనక మీరు ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దొరలేటువంటి బండ ఆగిపోయింది. ఎందుకనంటే మీ మీద దేవుని ఆత్మ నిలిచి ఉంది. మీ మీద దేవుని ఆత్మ నిలువబట్టి ఆ యొక్క దొరలేటువంటి ఆ యొక్క బండ, ఆ చిన్న మొక్క ఆ ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఆగిపోయింది. అంటే మీరు నడిచేటువంటి చెడు త్రోవలన్నిటినీ దేవుని నామమును ఉత్సహించు, దేవుని హృదయాన్ని మన యొక్క అంటే దేవుని నామం మన హృదయంలో ఉంచుకున్నప్పుడు నువ్వింక పడిపోవు, నువ్వింక జారవు, నువ్వింక బెదరవు. నీ హృదయంలో ఏముందంటే యేసు నామస్మరణ ఉన్నది. ఇంకొక వాక్యాన్ని తెలుసుకున్నాము. తిమోతి 2వ తిమోతి 2వ అధ్యాయం 19వ వచనం ఉంటుంది ఆయన. దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు ప్రభువు నామము ఒప్పుకొను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవాలి. దుర్నీతి తప్పి రాయం వస్తుంది. దుర్నీతి దానిలో ఉండి అంటే నీతి తప్పి ఈ రాయి ఏం చేస్తుంది? దొర్లుకుంటూ వస్తుంది. ఆ దుర్నీతి తీసివేయడం ద్వారా దేవుని యొక్క నామము మన హృదయంలో ఉండడం ద్వారా మన బ్రతుకులు మార్చబడ్డాయి. నేను అంటున్నా ఈరోజు మీకు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మీరు కూడా దేవుని నామమును మీ హృదయంలో ఉంచుకున్నట్లయితే, దేవుని యొక్క వాక్యమును మీ హృదయంలో ఉంచుకున్నట్లయితే, నేను అదే చెప్తున్నా, దేవుని మాట చాలా శ్రేష్టమైనది. ఆ మాటకు లోబడండి అని చాలాసార్లు మీకు చెప్తున్నా. ఆ మాట నీవు హృదయంలో ఉంచుకున్నట్లయితే నీవు పడిపోయేటువంటి స్థితిలో నుంచి నువ్వు లేస్తావు. నువ్వు జారి 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 పడిపోవు. యేసు నామము ఏదో ఒక దగ్గర నిన్ను నిలవబెడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి కృపతో మీరందరూ కూడా ప్రియమైనటువంటి వారులారా, నేను చెప్పినటువంటి ఈ మాటలను బట్టి లోకములో అనేక మంది ఆయుష్ ఉన్నవారు, ఆయుష్ లేని వారు అనేక మంది జీవిస్తూ ఉంటారు. అయితే వీళ్ళందరూ కూడా ప్రభు నామస్మరణ బట్టి చిన్న మొక్క ఆపింది ఏదాన్ని బండనం. ఆ వాక్యం, ఆ మొక్క, ఆ చిగురు, ఆ చిన్న మొక్క, ఆ మాట మన హృదయంలో ఉంటే నిజంగా నువ్వు రక్షించబడినటువంటి దానాలు. నీకు లోకంలో ఇంక ఎలాంటి బాధరా బంధకాన ఏది ఉండదు. కానీ దేవునికి అనుగుణంగా జీవిస్తే బాధ లేకుండా, అంటే బాధ బంధకాన ఉండదని అన్నాడు కాబట్టి బాధ బంధకాన లేకుండా ఉంటుంది అనుకుంటున్నారేమో. అయితే బాధ బంధకాన ఉన్న ఆ బాధను నువ్వు లెక్క చేయవు, ఆ బంధకాన్ని నువ్వు లెక్క చేయవు. ఎంత సమస్య అయినా ఆ సమస్యను నువ్వు ఎదుర్కొంటావు. అదే యేసునామం, అదే క్రీస్తు మనలో ఉంటే నువ్వు ఎంతలో వ్యతిరేకతనైనా సరే నువ్వు ఎదుర్కొని తీరుతావు. అంటే ఈ లోకంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులను నువ్వు ఎదుర్కొంటకు యేసయ్య మనకు కావాలా? యేసయ్య మనకు అవసరం. కాబట్టి అట్టి కృపతో మనం ముందుకు నడిచి దేవుని కృపను పొందుకునేటువంటి వారుగా మనం ఉండాలని దేవుని పేర సవినయంగా మీకు మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని కొద్ది మాటలు దీవించి వర్ధల చేయనుగా. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేస్తున్నాను. కృపా సత్య సంపూర్ణుడా, గొప్ప తండ్రి, పరిశుద్ధుడా, లోకంలో అనేక మంది అనేక విధాలుగా ఉంటారు అయ్యా. వీటన్నిటిని బట్టి స్వామి నైనా హృదయము నిత్యత్వంలో, దుష్టత్వంలో, అంధకారంలో ఉంది
నాయన ఎదుగో నాయన అటు ఇటు దొర్లుకుంటూ ఎటో వాళ్ళ గమ్యం ఏంటో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నటువంటి వారికి ప్రభా మీ యొక్క నామము, చిన్న మొక్క అనేటువంటి నామము నా తండ్రి ప్రభా వాళ్ళ జీవితాలను నిలబెడతాదని నీ వాక్య లేఖనము ఇదిగా నా తండ్రి ప్రభా అయా సెలవిచ్చినట్లుగా నా తండ్రి ప్రభా మీరు నాయన ఆ బిడ్డల పక్షులను మీరు నిలబడండి, ఆ బిడ్డలతో మీరు రండి, వాళ్ళకి భయాన్ని మీరు ఏర్పరచండి. నా యందు మీరుంటే మీకు ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు రానిక అనంటే తండ్రి ఇబ్బంది వచ్చినా ఇరుకు వచ్చినా దాన్ని ఎదుర్కొంటావు, నువ్వు జంకవు చెడవు అని నాయన ఆ బిడ్డలకు మీరు ధైర్యాన్ని ఇవ్వండి స్వామి, ప్రోత్సహించండి నాయన. నీ మాట వాళ్ళ హృదయాల్లో ఉండేటట్టు చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ నామం ఎంతో ఉన్నతమైనది, ఘనమైనది. అతి కృపతో నింపండి నాయన. మంచి ఆరోగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి. నీ కృపలో నీ దయతో నింపి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు మనతో మన యందు ఉండి మనల్ని దీవించును గాక.